చందమామ కథ తెలివైన కోరిక. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ విషసర్పాలు గోబలు మాత్రమే తిరుగాడే ఈ బీతుగొలిపే శ్మశానంలో పట్టువదలని నీ కార్యశూరతకు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. అయితే ఇంత కఠోర పరిశ్రమ ఒకవేళ నీ భార్యాబిడ్డల సుఖశాంతుల కోసమైతే మెచ్చదగిందే. అలా కాక నీ ముసలి తల్లిదండ్రుల అర్ధహీనమైన కోరికలు తీర్చడం కోసం నీ భార్యాబిడ్డల ప్రాణాలను పణంగా పెట్టదలిస్తే మాత్రం నా సలహా పాటించి తక్షణం ఆ ప్రయత్నం మానుకో. ఎందుకంటే అలాంటి పని చేయటం వల్ల నీకు పితృభక్తి పరుడనో మాతృభక్తి పరుడనో తాత్కాలికంగా కీర్తి ప్రతిష్టలు లభించినా భార్యాబిడ్డలకు తీరని ద్రోహం చేసిన వాడవవుతావు. ఇందుకు నిదర్శనంగా ముసలి తండ్రికిచ్చిన మాట కోసం గర్భవతి అయిన తన భార్య ప్రాణాలకే ముప్పు తెచ్చిన ఒక అవివేకి అయిన రాజుగద చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు బేతాళుడు. పూర్వం అంగరాజ్య పాలకుడైన మకరధ్వజుడు వృద్ధుడయ్యాడు. రాజ్యపాలన చేసే సామర్థ్యం సన్నగిల్లింది. తానింక ఎన్నో రోజులు జీవించనని ఆయనకు అర్థమైంది. ఈ పరిస్థితుల్లో ఆయన ఒకనాడు తన కుమారుడితో, నాయనా మలయసింహ, నేను వృద్ధుని అయిపోయినా ఇహలోక వాంఛలు చల్లారలేదు. నాకింకా కొన్నాళ్ళు జీవించాలని ఉంది. కానీ ప్రకృతి ధర్మం ప్రకారం వృద్ధుడయ్యాక ఎంత గొప్పవాడైనా తనువు చాలించక తప్పదు కదా. నేను కూడా నేడో రేపో మరణించక తప్పదు. అయితే నేను మరణించాక నా శవాన్ని దహనం చెయ్యకు. శవం చెడిపోకుండా ఉండేందుకు లేపనాలు పూయించి భద్రం చేయించు. భవిష్యత్తు సంగతి మనం ఊహించలేం కదా. ఏమో, సమీప భవిష్యత్తులో శాస్త్రవైద్యం అభివృద్ధి చెంది మృతులకు ప్రాణదానం చేసే పరిస్థితి రావచ్చు. లేదా మహిమాన్వితులైన మహర్షులు ఎవరైనా తమ తపోశక్తితో నా శవానికి జీవం పొయ్యొచ్చు. నాయనా, ఇది నా చివరి కోరికగా భావించి తప్పక తీర్చు అన్నాడు. ఇది జరిగాక వారం తిరగకుండానే మకరధ్వజుడు మరణించాడు. మలయసింహుడు తన తండ్రి కోరినట్లే ఆయన శవాన్ని దహనం చేయకుండా దానికి లేపనాలు పూయించి శ్రీగంధం చెక్కతో తయారు చేయించిన ఒక ప్రత్యేకమైన పీఠికలో భద్రం చేయించాడు. ఆ తర్వాత మలయసింహుడు అంగరాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి కళింగ రాకుమార్తె విద్యుల్లతను వివాహమాడాడు. సౌందర్యం విషయంలో విద్యుల్లత నిజంగా మెరుపుతీగే. అంతేకాక మూర్తీభవించిన సౌశీల్యం ఆ సౌందర్యానికి వన తెచ్చింది. కొంతకాలానికి విద్యుల్లత గర్భం ధరించింది. ఆస్థాన జ్యోతిష్కుడు ఏవేవో లెక్కలు గుణించి మహారాణి గర్భవాసాన ఉన్నది మగబిడ్డ అని తేల్చాడు. అయితే ఇంకా ఏదో చెప్పాలని చెప్పలేక తటపటాయిస్తున్న జ్యోతిష్కుడి ముఖ కవలికలు పసిగట్టి మలయసింహుడు, మీరు ఉన్నది ఉన్నట్టుగా ఏది దాచకుండా చెప్పండి అన్నాడు. అప్పుడు జ్యోతిష్కుడు, మహారాజా, 1 మాసం రోజుల్లో మహారాణి గారికి సర్పగండం ఉన్నది అన్నాడు. అంతవరకు సింహాసనానికి వారసుడైన యువరాజు జన్మిస్తాడని ఆనందంతో ఉన్న రాజదంపతులు జ్యోతిష్కుడి మాటలతో కృంగిపోయారు. జ్యోతిష్కుడు వెళ్ళిపోయాక దుఃఖిస్తున్న విద్యుల్లతతో మలయసింహుడు, ఈ జ్యోతిష్కులు చెప్పిందంతా నిజం అనుకోవడం వట్టి భ్రమ. నా సర్వశక్తులు దారపోసి నిన్ను కాపాడుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు అని ఓదార్చాడు. ఆ రోజు నుంచి రాజ్యంలో కనిపించిన ప్రతి పుట్టను తవ్వించి పామన్నది కనిపిస్తే చంపమని రాజు మలయసింహుడు భటుల్ని ఆజ్ఞాపించాడు. అంతేకాక రాజ్యంలోని ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఒక ముంగీసను పెంచుకోవాలని రాజ్యమంతటా దండోరా వేయించాడు. తర్వాత మలయసింహుడే స్వయంగా ఒక గద్దను కూడా పెంచసాగాడు. ఆ గద్ద ఎప్పుడూ పెంపుడు చిలకలాగా ఆయన భుజం మీదే ఉండేది. మహారాణికి ఎలాంటి ఆపద లేకుండా కొన్నాళ్ళు గడిచిపోయాయి. ఆ రోజు నిండు పున్నమి. సర్పగండానికి జ్యోతిష్కుడు చెప్పిన గడువు ఆ రోజుతో ముగిసిపోతుంది. పుచ్చ పువ్వులా కాస్తున్న ఈ వెన్నెలలో కాసేపు ఉద్యానవనంలో విహరించాలని ఉన్నది. ఏమంటారు అని అడిగింది విద్యుల్లత భర్తను.
మలయసింహుడు ఆమె కోరికను కాదనలేక సరేనన్నాడు. ఇద్దరూ ఉద్యానవనంలో తిరగసాగారు. ఆ సమయంలో విద్యుల్లత భుజం మీద వాలి ఉన్న పెంపుడు గద్ద తటాలున ఎగిరి పక్కన అశోక వృక్షం మీద పాకుతూ ఉన్న తాచుపామును తన్నుకొని గాలిలోకి రివ్వున లేచింది. అయితే దురదృష్టం కొద్దీ తాచుపాము గద్ద గోళ్ల పట్టు నుంచి జారి సరిగ్గా రాణి విద్యుల్లత భుజం మీద పడింది. ఈ ఆకస్మిక పరిణామానికి భయకంపితురాలైన ఆమె కెవ్వున కేక వేసింది. తాచుపాము బుస్సుమంటూ పడగెత్తి రాణి భుజం మీద కాటు వేసింది. ఆమె విష ప్రభావం వల్ల వెంటనే నేలకు ఒరిగిపోయింది. రాజవైద్యులు ఉరుకుల పరుగుల మీద వచ్చి చికిత్స ప్రారంభించే లోపలే ఆమె మరణించింది. విద్యుల్లత మరణం మలయసింహుణ్ణి తీవ్ర ఆవేదనకు గురిచేసింది. నిద్రిస్తుందా అన్నట్టుగా ఉన్న ఆ అద్భుత సౌందర్య రాశిని అగ్నికి ఆహుతి చేయలేకపోయాడు. ఆమె శవానికి కూడా లేపనాలు పోయించి శ్రీగంధం శవపేటికలో పెట్టి తండ్రి శవాన్ని ఉంచిన గదిలోని నిక్షిప్తం చేశాడు. కాలగర్భంలో కొన్ని మాసాలు గడిచిపోయాయి. ఒకనాడు హిమాలయాల్లో తపస్సు చేసుకునే చైతన్యానంద స్వామి అనే మహర్షి కోటకొచ్చారు. ఆయన చిరునవ్వుతో రాజు మలయసింహుని ఆశీర్వదించి, నాయనా, నాకు నువ్వేమీ చెప్పనక్కర్లేదు. జరిగిందంతా నాకు తెలుసు. ప్రకృతి విరుద్ధమైన కార్యాలు చేయటం వినాశహేతువే అవుతుంది. నీ తండ్రి శవాన్ని దహనం చేయకుండా కోటలో ఉంచడం మూలానే కీడు జరిగి నీ భార్య అకాల మృత్యువునకు గురయ్యింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ తండ్రి శవానికి దహనక్రియలు జరిపించు. నీ భార్య జీవిస్తుంది అన్నాడు. మలయసింహుడు కాసేపు ఆలోచించి చేతులు జోడించి, స్వామి, మీరు మృతులకు ప్రాణదానం చేయలేరా అని అడిగాడు వినయంగా. మహర్షి మందహాసం చేసి, నా తపశ్శక్తి ఒకరిని బ్రతికించడానికి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు చెప్పు, ఎవరిని బ్రతికించమంటావు? నీ తండ్రినా లేక నీ భార్యనా అని అడిగాడు. మలయసింహుడు వెంటనే, నా తండ్రి మకరధ్వజుని బ్రతికించండి చాలు అన్నాడు. గొప్ప వివేకివి సుమా, నీ ముందు చూపుతో సమయస్ఫూర్తితో నీకు ప్రియమైన ముగ్గురిని బ్రతికించుకుంటున్నావు అని మలయసింహుణ్ణి అభినందించాడు మహర్షి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చైతన్యానంద స్వామి మాటల్లో పరస్పర వైరుధ్యం కనబడుతున్నది. ముందు తనకున్న తపశ్శక్తితో ఒకరిని మాత్రమే బ్రతికించగలనని చెప్పాడు. కానీ మలయసింహుడు తన తండ్రిని బ్రతికించమని కోరగానే, గొప్ప వివేకివి సుమా, నీ ముందు చూపుతో సమయస్ఫూర్తితో ముగ్గురిని బ్రతికించుకుంటున్నావు అన్నాడు. మహర్షి యావత్ తపశ్శక్తితో ఒకరిని బ్రతికించడానికే పరిమితం అయినప్పుడు ఆయన ముగ్గురికి ప్రాణదానం చేయటం అసంభవం కదా. అది అలా ఉంచి మలయసింహుడు ముందుగా మహర్షి చెప్పినట్లుగా తండ్రి శవానికి అంత్యక్రియలు జరిపించి ఉంటే దోష నివారణ జరిగి విద్యుల్లత బ్రతికేది కదా. అర్ధాంగి సంగతి పట్టించుకోకుండా అతి వృద్ధుడైన తన తండ్రికి ప్రాణదానం చెయ్యమని కోరటం లోకం తనను పితృభక్తి పరాయణుడు అని పొగడాలనే కదా. అదలా ఉంచి ఇక్కడ మహర్షి మాటల్లో పొసగని మరొక సంగతి, మలయసింహుడి భార్య అతడి తండ్రి మాత్రమే మనకు తెలుసు. మరి మహర్షి చెప్పిన ఆ మూడవ ప్రాణి ఎవరు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, రాజు మలయసింహుడు పితృభక్తి పరుడే కాదు, భార్య విద్యుల్లతను కూడా ప్రాణాధికంగా ప్రేమించినవాడు. ఆ కారణం వల్లనే అతడు ఆమె మరణానంతరం తిరిగి వివాహమాడే ప్రయత్నం చేయలేదు. మరకధ్వజుడి శవానికి అంత్యక్రియలు జరపకుండా కోటలో ఉంచిన దోషం వల్లనే విద్యుల్లత మరణించిందని మహర్షి చెప్పాడు. ఆ మాటల ద్వారా మలయసింహుడు గ్రహించింది ఏమిటంటే, తన తండ్రి శవానికి మహర్షి జీవం పోయగలిగితే దోష నివారణ జరిగి తన భార్య బ్రతుకుతుంది. అందుకే అతడు మహర్షిని తన తండ్రిని బ్రతికించమని కోరాడు. విషయాన్ని ఇంత సూక్ష్మంగా అవగాహన చేసుకున్నందుకు గాను మహర్షి మలయసింహుణ్ణి గొప్ప వివేకివి అంటూ అభినందించాడు. పోతే విద్యుల్లత జీవించి ఉన్నప్పుడు ఆమెలో పిండరూపంలో ఉన్న కుమారుడు కూడా జీవించినట్లే కదా. ఆ పిండాన్నే మహర్షి మూడవ ప్రాణిగా పేర్కొన్నాడు అన్నాడు రాజు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.
ఈ కథకు ఆధారం రాఘవరాజు పట్టాభిరామరాజు గారు. మీకు ఈ కథలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.